వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్పై అయితే కొంతమంది దాడి చేశారనే విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. అంటే గత శుక్రవారం రంగరాజన్ తన నివాసంలో ఉండగా దాదాపు 20 మంది పైగా ఆ నివాసానికి చేరుకొని రామరాజ్య స్థాపనకైతే మద్దతు ఇవ్వాలని ఆయన్ని కోరారు. దీనిపై ఆయన నిరాకరించడంతో ఆయనపై దాడికి కూడా పాల్పడ్డారు. అదే సమయంలో రంగరాజన్ కుమారుడు ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడి జరిగిందని ఈరోజు అంటే ఆదివారం ఉదయం రంగరాజన్ అయితే మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత శుక్రవారం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్ తన నివాసంలో ఉండగా దాదాపు 20 మందికి పైగా ఇంటి వద్దకు చేరుకొని రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరడంతో ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అంటే ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా రంగరాజన్ అయితే వివరాలు వెల్లడించారు. తనపై దాదాపు 20 మందికి దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు నేడు కంప్లైంట్ చేసినట్లు కూడా రంగరాజన్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే పోలీసులు కూడా ఈ విషయంపై సీరియస్గానే తీసుకున్నారని చెప్పాలి. అంటే ప్రధాన అర్చకుడైన రంగరాజన్పై దాడికి పాల్పడిన ఘటనపై అయితే మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు మండిపడ్డాయని చెప్పాలి. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రంగరాజన్పై దాడి చేయడంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు అయితేనేమి, అర్చకులు అయితేనేమి ఉలిక్కిపడ్డారనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిగా రంగరాజన్ అయితే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 20 మందికి పైగా దాడికి పాల్పడ్డారని, వారిలో ఒకరు ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారని, మిగిలిన నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు అయితే వెల్లడించారు. మొత్తం మీద కనుక ఈ కేసును కనుక పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన అర్చకుడైన రంగరాజన్పై దాదాపు 20 మందికి పైగా దాడికి పాల్పడ్డారని కూడా పోలీసులు అయితే కంప్లైంట్లో రంగరాజన్ పేర్కొన్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొయినాబాద్ పోలీసులు అయితే నిందితుల్లో ఒకరిని పట్టుకొని మిగిలిన నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. షరీఫ్తో దేవా, మెగా9 టీవీ, హైదరాబాద్.